నమస్తే అండి. సిటీ మధ్యలోనే ఒక మంచి నర్సరీకి నేను వచ్చేసానండి. ఇక్కడ వచ్చేసి మనకి 150 పైగా మొక్కలు ఉన్నాయంట. అవి ఎలా ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అలానే మనకి ఆన్లైన్ సర్వీస్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మన ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. మీరు కూడా నాతో పాటు చూడండి. చాలా మొక్కలు ఉన్నాయండి. మనతో బాబు ఉన్నాడండి. మనకి ప్లాంట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు, రేట్స్ అన్ని కూడా చెప్తా అన్నాడు. కాకపోతే కెమెరా ముందుకి రాను మేడం, నాకు సిగ్గేస్తుంది అంటున్నాడు. తన పేరు ఒకటి కనుక్కుందాము. నీ పేరు చెప్పు. నాన్న గంగాధర్. గంగాధర్. గంగాధర్ అంట అండి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఏముంది? 20 రూపీస్ ఉంది. 20 రూపీస్. ఏం మొక్క నాన్న ఒకసారి తీసి చూపించు. తులసి మొక్క 20 రూపీస్ అంట అండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 20 రూపీస్. మనకి తులసి మొక్కలో ఎన్ని వెరైటీస్? 2 వెరైటీస్. ఇది మనకి మింటు తులసి అలాంటివి ఏం లేవా? ఉన్నాయా? మింటు తులసి కూడా ఉన్నాయంట అండి. తులసి మొక్క మాత్రము 20 రూపీస్ అంటే స్టార్టింగ్. ఇందులో ప్యాకెట్ సైజ్ని బట్టి మనకి రేట్ డిఫరెన్స్ వస్తుంది, అంతే కదా? ప్యాకెట్ సైజ్ని బట్టి మనకి రేట్ అనేది డిఫరెన్స్ వస్తుందంట. ఇందులో 20 ఉంది, 40 రూపీస్ కూడా ఉందంట. నెక్స్ట్ మొక్క ఏం చూపిస్తున్నావు సాయి? జెడ్ ప్లాంట్ చూడు. జెడ్ ప్లాంట్ ఎంత ఉంది? ఇది 50 రూపీస్ అండి. ఇది 50 రూపీస్ విత్ పాట్ తోట. 50 రూపీస్ విత్ పాట్ తోట అండి. నెక్స్ట్ మొక్క ఏముంది నాన్న? ఎడీనియమ్స్. ఎడీనియమ్స్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 7-8 కలర్స్ ఉన్నాయి. 7-8 కలర్స్. ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ ఏమో 250 ఉంటుంది. 250. ఎన్ని ఇయర్స్ ప్లాంట్ ఇది? అది 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ ప్లాంట్. కలర్స్ ఎన్నన్నా? 8 కలర్స్ ఉంటాయి. 8 కలర్స్ ఉన్నాయంట అండి ఎడీనియమ్స్లో. ఇది చూడండి, ఎడీనియంలో కలర్ ఎంత బాగుందో. నెక్స్ట్ ఏమున్నాయి? లోటస్. లోటసా వాటర్ లిల్లీయా? వాటర్ లిల్లీ. వాటర్ లిల్లీస్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 4 కలర్స్ ఉన్నాయి. 4 కలర్స్. ఇప్పుడు ఇందులో 2 కనిపిస్తున్నాయి మనకి. ఇంకా మిగతాయి వైట్ అలా ఉందా? వైట్ ఉందండి, డార్క్ పింక్ ఉంటుంది. వైట్ డార్క్ పింక్ ఉంది. ఇది ప్రైస్ ఏముంది మనకి? 750 పడుతుంది. 750 విత్ పాట్ తో. అయితే లోటస్ లో చాలా మంది ఇవి పూలు రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయి కదా పూలు. సన్లైట్ ఉండాలండి. సన్లైట్ ఖచ్చితంగా ఉండాలి. సన్లైట్ ఉండాలంట అండి. 750 రూపీస్. ఇవన్నీ ఏంటివి? క్యాక్టస్ వెరైటీ. అందులో ప్రైస్ ఏముంది? 120 రూపీస్. 120 రూపీస్. నెక్స్ట్ ప్లాంట్ లిల్లీ అండి. లిల్లీ అంటే ఇది ముద్దదా సింగిల్ పెటలా? ముద్దది. ఇది ఎంత పడుతుంది? 120. ఓకే. ఇవి జేడ్ ప్లాంట్స్. ఈ ప్రైస్ ఎలా ఉంది? ఇది ఈ ప్యాకెట్లో 40 రూపీస్ అండి. ప్యాకెట్లో 40 రూపీస్. ఓకే. ప్యాకెట్ అయితే 40 రూపీస్ అంట అండి. ఇప్పుడు ఇక్కడ సిరామిక్ పాట్లో ఉన్నాయి కదా, ఇవి ఎలా? అది 250 పడుతుంది. 250. ఇప్పుడు ఎవరైనా ఈవెంట్ ఉంది, ఎవరికైనా కావాలి అంటే ఇలా మీరు చేసి ఇస్తారా? చూస్తున్నారండి, మనకి ఏమైనా ఈవెంట్ అలా ఏమైనా ఉంటే వాళ్ళు ప్లాంట్స్ ఇలా సిరామిక్ పాట్లో సెటప్ చేసి ఇస్తారంట. మీకు కావాలంటే ఒకసారి రండి, విజిట్ చేయండి. ఇవి టేబుల్ రోజెస్. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 4 కలర్స్ ఉన్నాయి. ఇందులో 4 కలర్స్ ఉన్నాయంట అండి. స్టార్టింగ్ ప్రైస్ ఏముంది దీంట్లో? 40 రూపీస్ ఉంది. 40 రూపీస్. ఇవేం ప్లాంట్స్ ఇవి? పేరు ఐడియా లేదు, బట్ ఏంటంటే అది మనకి ఏమంటారు, షో పర్పస్లో మనం పెడతాం కదా అండి, ఇండోర్ సెక్షన్ లాగా. కాకపోతే అది సన్లైట్ ప్లాంట్. నెక్స్ట్ మెంటు తులసా? మెంటు తులసి అంట అండి. ఇది ఎంత ఉంది? 40 రూపీస్. అవి పుదీనా మొక్కలు కూడా ఉన్నాయండి. ఎవరైనా పుదీనా మొక్కలు మీకు సక్సెస్ అవ్వట్లేదంటే ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళొచ్చు. ఓకే. ఇది ఎంత పడుతుంది? 40 రూపీస్. ఇవి ఎలా ఉన్నాయి ఈ సెక్షన్? 40 అండి. ఇది 40 రూపీస్. రోజ్మెరీ. ఇది ఎన్ని ఇంచెస్ పాట్? అది 6 ఇంచ్ పాట్. 6 ఇంచ్ పాట్ అండి రోజ్మెరీది. ఇది ఎంత పడుతుంది? 120. అయితే మనము ఇప్పుడు మీరు రేట్స్ చెప్తున్నారు కదా, ఎవరైనా వచ్చి కొంచెం తగ్గించండి అని అడిగితే ఏమైనా తగ్గిస్తారు? ఎంత వరకు తగ్గించవచ్చు? ప్లాంట్ని బట్టి. ఇప్పుడు ఇది 120 ఉంది, దీనిపైన ఎంత తగ్గించవచ్చు? 20 రూపీస్. వింటున్నారా అండి? ప్లాంట్ పైన మనకి డిస్కౌంట్ వస్తుంది. ఇది 120 రూపీస్ చెప్పారు. మనం ఎక్కువ మొక్కలు తీసుకున్నాం అనుకోండి, ఒక 20 రూపీస్ అలా తగ్గించి ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ప్లాంట్ని బట్టి కూడా మనకి ప్రైస్ డిఫరెన్స్ వస్తుందని చెప్తున్నాడు బాబు. లీఫ్ లావెండరా? స్మెల్ బాగుందండి. ఇంకా రణపాల మొక్క అయితే నాకు హెల్దీగా అనిపిస్తుందండి. మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి.
ఇది 50 రూపీస్ పడుతుంది. 40 రూపీస్. 40 రూపీస్ పడుతుంది. ఏం లేదండి, మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ నర్సరీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్యాకెట్ని బట్టి మనకి ప్లాంట్ యొక్క రేట్ పడుతుందండి. అదొకటి దృష్టిలో పెట్టుకొని మీరు ఏ నర్సరీకి అయినా వెళ్ళండి. ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పాలండి, ఈ నర్సరీ టూర్స్ అన్ని నేను చేయడానికి జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే. ఇవి ప్రమోషన్ వీడియోస్ కాదండి. మొక్కలు మీకు ఎక్కడైతే బాగా దొరుకుతాయి ఏంటి అవి తెలుసుకొని మాత్రమే నేను వస్తున్నాను. ఈ నర్సరీని సజెస్ట్ చేసింది మనకి కళ్యాణి గారు అండి. వారు ఇక్కడ నుంచి మొక్కలు తీసుకుంటారని చెప్పారు, అందుకే నేను ఈ నర్సరీకి విజిట్ చేశాను. నెక్స్ట్ ఏముంది నాన్న? సరస్వతి లీఫ్ ఉందండి. సరస్వతి లీఫ్. ఓ, సరస్వతి మొక్క అండి ఇది. ఇది ఎంత పడుతుంది? 40 రూపీస్. 40 రూపీస్. రైన్ లిలీస్ అండి. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఎన్ని కలర్స్ మొత్తం? 4 కలర్స్ ఉన్నాయి. 4 కలర్స్ ఉన్నాయా అండి? పీచ్ కలర్ ఉంది, లావెండర్ ఉంది, లైట్ పింక్ ఉంది, ఎల్లో ఉంది, చాలా కలర్స్ ఉన్నాయి. ఇది ప్రైస్ ఎంత పడుతుంది? 60 రూపీస్. 60 రూపీస్. ఓకే. ఈ సెక్షన్ 60 రూపీస్ పడుతుంది. కిందివి 60 రూపీస్. అవి 5 కూడా అంతేనా? 150 అండి. అది 150. ఇవి వచ్చేసి బోన్సాయా? బోన్సాయి మొక్కలు అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ రో వెళ్దాం మనం. ఇవేం మొక్కలు ఇవి? క్యానస్ మొక్కలు అంట అండి. ఇవి మనం బార్డర్కి పెట్టే మొక్కలు ఇవి. కోలియస్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? ప్రెజెంట్ 4 కలర్స్ ఉన్నాయండి. ప్రెజెంట్ 4 కలర్స్ ఉన్నాయి. దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ ఏముంది? 60 రూపీస్ అండి. 60 రూపీస్ ఉందంట అండి. ఇవి పైనమస్ అండి. పైనమస్. ఇది కూడా బార్డర్ ప్లాంటే, మనకి పార్కులలో ఎక్కువగా కనిపిస్తుంది. అలోవెరా మొక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో. అలోవెరా మొక్కలు అండి. ఇక్కడ చూడండి మనకి శంకు పూలు. ఇది సేల్కేనా ఇప్పుడు ఈ మొక్క? సేల్కి అండి. చూసారా అనేది రావి చెట్టు కదా, అది రావి చెట్టు. బోధి ప్లాంట్ అని కూడా అంటారు దీన్ని. ఇది బోన్సాయి అనుకుంటారు. ఓకే, బోన్సాయి మొక్క అండి. నెక్స్ట్ వచ్చేసి ఫైకస్ లో కూడా బోన్సాయి. బోగన్విల్లాలో బోన్సాయా? వెరిగేటెడ్ లీఫ్ లో బోన్సాయి. బోన్సాయేనా లేకపోతే ఓన్లీ మీరు కట్ చేసారా? అంతే, బోన్సాయిగా రెడీ చేస్తున్నారు. బోగన్విల్లా. ఇది ఎంత ఉంది ప్లాంట్? ఇది 650 రూపీస్ విత్ పాట్ అండి. పాట్ వచ్చేసి మీకు 12 ఇంచ్ పాట్. అది ఇట్లా ఏమంటారు, సిలిండర్ టైప్ లో ఉంటుంది కాబట్టి పెద్దగా ఉంటాయి. ఇవేం మొక్కలు ఇవి? కూఫియా. ఓకే, ఇవే షో ప్లాంట్స్. ఓకే, ఇవి మనకి అవి కదా ఎగ్జోరా ప్లాంట్స్. మినీ ఎగ్జోరా. ఇది ఎంత పడుతుంది? 200 పడుతుంది. ఇది ఫైకస్ లో బోన్సాయి. ఇది ఎన్ని సంవత్సరాల మొక్క? ఇది 14 ఇయర్స్ మొక్క అండి. దీని ఇది చూడండి మనకి స్టెమ్ చూడండి, వేలు చూడండి ఎలా ఉన్నాయో, ఎంత పెద్దగా ఉందో మొక్క. 14-15 ఇయర్స్ మొక్క అంట. పెంటాస్. ఇది సీజనల్ ఇయర్ లాంగ్ వస్తుంది. త్రోట్ ఇయర్ వస్తుందంట అండి. ఇది ఎంత పడుతుంది మొక్క? 70 రూపీస్. 70 రూపీస్. పాట్తో, విత్ పాట్తో. 6 ఇంచెస్ పాట. 6 ఇంచెస్ పాట. ఇది మొత్తం మళ్ళీ బోగన్విల్లాస్ అండి. ఇది కూడా 6 ఇంచెస్ పాట. ఇక్కడ చూడండి సీజన్ కాబట్టి మల్లె మొక్కలండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా మల్లె మొక్కలే. ఇది ఏం వెరైటీ? ఇది హైబ్రిడ్ అండి. హైబ్రిడా? గుండు మల్లె అండి. మల్లెలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది ఎంత పడుతుంది మొక్క ఇప్పుడు? ఇది 70 రూపీస్ పడుతుంది. 70 రూపీస్. ఈ ప్యాకెట్ సైజ్ ఏముంది? 8-9 ప్యాకెట్ సైజ్ అండి. 70 రూపీస్ పడుతుందంట. మీరు ఇక్కడికి రండి, విజిట్ చేయండి, అప్పుడే మీకు మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అవి తెలుస్తాయి. టెన్షన్ ఒక పువ్వు చూడండి ఎలా ఉందో పువ్వు. ఈ సైడ్ కూడా అలానే ఉన్నాయి. స్మెల్ మాత్రం చాలా బాగుందండి. వావ్. మల్లెలతో పాటు ఇదేంటి? మర్మమా? ఇవేంటి సీడ్సా? ఇవి ఫ్లవర్ వస్తుందా? ఫ్లవర్ ఉందండి మర్మంకి. మీరు ఎప్పుడైనా చూసుంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మర్మం మనం అన్నీ కలిపి అంటూ ఉంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అంటూ ఉంటారు దాన్ని. ఇవి వచ్చేసి కనకాంబరాలు. కనకాంబరాలలో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 2 కలర్స్. ఇదొకటి, ఇంకా
రెడ్ కలర్ ఉంది. రెడ్ ఉంది. ఎంత పడుతుంది అది? పాట్తో ఉంది కదా, ఇది 120. 120 పడుతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ షో పర్పస్లో ఇంకా చామంతులు పూస్తున్నాయండి మొక్కకి. మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి చామంతులవి. ఇప్పుడు కూడా తీసుకెళ్తారా ఎవరైనా చామంతులు? తీసుకెళ్తారు. మళ్ళీ ఇక్కడ అలోవేరా సెక్షన్. అవి జినియా కదా, జినియా రెడ్ కలర్ ఫ్లవర్స్ అండి. జినియా అందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 2 కలర్స్ ఉన్నాయి. 2 కలర్స్, వైట్, పింక్, రెడ్. పింక్, డార్క్ పింక్. అది రేట్ ఎంత పడుతుంది? 40 రూపీస్ పడుతుంది. 40 రూపీస్ అంట అండి. మనకు చాలా ఇష్టమైన సెక్షన్ అండి రోజెస్. రోజెస్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? బటన్ రోజెస్ ఉన్నాయండి. బటన్ రోజెస్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 3 కలర్స్ ఉన్నాయండి. బటన్ రోజెస్లో 3 కలర్స్ ఉన్నాయండి. కాశ్మీర్ రోజ్ ఉంది. కాశ్మీర్ రోజులో 2 కలర్స్ ఉన్నాయండి. కాశ్మీర్ రోజులో 2 కలర్స్. ఇంగ్లీష్ రోజులో 6-7 కలర్స్ ఉన్నాయి. 6-7 కలర్స్ ఇంగ్లీష్ రోజులో. ఇప్పుడు మనకి బటన్ రోజ్ ప్రైస్ ఎంత పడుతుంది? 50 రూపీస్ పడుతుంది. 50 రూపీస్ పడుతుంది. అదే మనకి కాశ్మీర్ రోజ్ అయితే సేమ్. ఇప్పుడు ఇంగ్లీష్ రోజ్ 50 రూపీస్ పడుతుంది. 50 రూపీస్. మనం ఏ రోజ్ తీసుకున్నా కూడా 50 రూపీస్ అంట అండి. ఇవి గ్రాఫ్టెడేనా మొక్కలు? గ్రాఫ్టెడ్ అండి. ఇప్పుడు ఇందులో మనకి మదర్ ప్లాంట్ వస్తుంది కదా, అవి మీరు సేల్ చేస్తారా లేకపోతే ఓన్లీ గ్రాఫ్టెడ్ మొక్కలేనా? ఓన్లీ గ్రాఫ్టెడ్. ఓన్లీ గ్రాఫ్టెడ్. ఈ ప్యాకెట్ సైజ్ ఏముంది? 7-8 ఉంటుంది. 7, 8, 9-10. 9-10 అంట అండి. చూడండి చాలా కలెక్షన్ ఉంది. ఇప్పుడు ఇది ఏమంటారు, ముళ్ళు లేని రోజెస్ వస్తున్నాయి కదా, అవి ఉన్నాయా మన దగ్గర? కాశ్మీర్ గులాబీ ఉంటుందండి. కాశ్మీర్ గులాబీకి ఉంటుందా? కాశ్మీర్ గులాబీకి ముళ్ళు ఉంటాయి కదా? తక్కువ అండి. తక్కువ ఉంటాయి. లేదు, మన హైబ్రిడ్లోనే ముళ్ళు లేనివి వస్తున్నాయి. లేవా? అవి లేవంట అండి. ఇవి మాత్రం చూడండి, కలర్స్ మాత్రం చాలా ఉన్నాయి. మొక్కలు నాకు హెల్దీగా అనిపిస్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తున్నాయో ఒకసారి చెప్పండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, మొక్కలను చూసాక మిమ్మల్ని అడగకుండా అస్సలు ఉండలేనండి నేను. అందుకనేసి ప్రతిసారి కామెంట్ చేయండి అని అడుగుతున్నాను. అలానే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మన వ్యూవర్స్ ఎక్కడి నుంచి ఉన్నారా అనేది కూడా నాకు తెలిస్తే నాకు చాలా ఎక్సైట్మెంట్ కదండి. నెక్స్ట్ ఏం మొక్క ఉందో చూద్దాం మనం. ఇప్పుడు నాటు గులాబీలలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఒకటే వెరైటీ. ఒకటే, ఓన్లీ పింక్, బేబీ పింక్. బేబీ పింకా, డార్క్ పింక్? డార్క్ పింక్ ఒకటి ఉందండి నాటు గులాబీలో. నెక్స్ట్ వచ్చేసి మధుమాలతి అండి. ఇవి చిన్న మొక్కలు ఉన్నాయా? ఎంత ఉంది చిన్న మొక్క? ఎంత ఉంది? 40 రూపీస్ ఉంటుంది. 40 రూపీస్. ఇప్పుడు ఇది పాట్లో, ఇది కూడా గ్రో బ్యాగే కదా? బ్యాగే కదా? ఇది ఎంత పడుతుంది? 800 పడుతుంది. ఇందులో చిన్న అయితే 40 రూపీస్ అండి. చిన్న అయితే 40, పెద్దది అయితే 800 అంట అండి. నెక్స్ట్ నందివర్ధనం మినీ నందివర్ధనం. కాగడమల్లె. నెక్స్ట్ ఇవన్నీ కూడా కాగడమల్లె. ఇవన్నీ కూడా కాగడమల్లె అండి. ఇదేదో డిఫరెంట్ గా ఉంది, అది కూడా అదేనా? కాగడమల్లె అండి. పెద్దదండి, అది పొడిగా వస్తుంది. ఇది పెద్దది. ఇది పెద్దదండి కాగడమల్లె. చూడండి ఎన్ని ఉన్నాయో పూలతో ఉంది మొక్క. ఇందులో మనకి రెడ్ ఏమంటారు ఫ్లవర్ కూడా ఉంది కాగడమల్లెలో. వైట్, రెడ్ ఉన్నాయి. ఇది ప్రైస్ ఎంత పడుతుందా? అది 250 అండి. 250. ఇక్కడ ప్యాకెట్లో ఉంది 100 రూపీస్ అండి. ఇందులో సైజ్ ఉందా? సైజ్ ని బట్టి ఉన్నాయా? ఓకే. ఇవన్నీ కూడా స్నేక్ ప్లాంట్స్ అండి. ఇక్కడ వరకు ఈ స్నేక్ ప్లాంట్స్ ఎంత పడుతున్నాయి? 350 అండి. అది 350. గ్రో బ్యాగ్ సైజ్ ఎంత ఉంది? 13 అండి. 13 సైజ్ అండి. ఇవేం మొక్కలు? పేరు తెలియదు అంట అండి. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. దీనికి ఇలాంటి ఫ్లవర్ ఉంది చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఫ్లవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మొక్క ఏముంది ఇక్కడ చూడండి? ఇది ఒక మంచి బోన్సాయి ఉంది. ఇక్కడ ఇది ఒక బోన్సాయి అండి. ఇది ఒక డిఫరెంట్ ఇంకొక మోడల్. ఇందులో కింద మనకి టేబుల్ రోజెస్ అలా పెట్టారు. ఇది కూడా బోన్సాయేనా? ఇది కూడా బోన్సాయే. నెక్స్ట్ ఇది కూడా బోన్సాయే అండి. నెక్స్ట్ ఈ సెక్షన్లోకి వెళ్దాం మనం. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇది కాగడమల్లె అండి. కాగడమల్లె. ఇది చిన్నది. ఇప్పుడు ఇందాక 100 రూపీస్ అన్నది ఇదేనా? ఇది చిన్నది 100 రూపీస్ అండి. అంటే చిన్న ప్యాకెట్ ఏం లేదు. ఏవి? గార్డీనియా మొక్కలు అండి. ఇందులో ఏమైనా కలర్స్ ఉంటాయి? ఓన్లీ వైట్ ఒకటే ఉంది. ఓన్లీ వైట్ ఒకటే ఉందంట అండి గార్డీనియాలో. ఇది ఎంత ప్యాకెట్ సైజ్ ఎంత ఉంది? 9 అండి. 9. రేట్ ఎంత పడుతుంది? 80 రూపీస్ అండి. 80 రూపీస్ అంట అండి. ఇది చూడండి, బోగన్విల్లా కూడా మరొక మనకి బోన్సాయి లుక్ వచ్చేటట్టుగా పెట్టారు. చాలా పెద్ద పాట అన్నది. ఇవి
ఇది కూడా పేరు తెలియదంట. మల్లేనా ఇది? అది మళ్ళీ చెప్తాను అటు సైడ్. స్టార్ మల్లె అంటారు కదా, అదేనా? అదే. స్టార్ మల్లె అండి. పువ్వు చూడండి ఎంత పెద్దగా ఉందో. అటు ఉన్నాయి, అవి చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసి మీకు తెలుసు కదా, డెకరేషన్ టైప్లో అవి అక్కడ పెడతారు మనకి ఫంక్షన్స్లలో స్టేజ్ డెకరేట్ చేయడానికి. ఇది వచ్చేసి మోర్ పంక్. మోర్ పంక్. ఇది స్నో బుష్ అండి. ఇది వచ్చేసి మనకి ఫైకస్ లో వెరిగేటెడ్. నమస్తే అండి. మొక్కల పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వన్ స్టాప్ ఆల్ సొల్యూషన్ లాగా మన ఛానల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి లైవ్ జరుగుతుంది. ఆ లైవ్ లో మీ మొక్కలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు నాతో మాట్లాడొచ్చు. లైవ్ తో పాటు మీరు నాకు వాట్సాప్ లో కూడా మెసేజ్ చేయొచ్చండి. మెసేజ్ చేస్తే ఫాస్ట్ గా మీకు అక్కడ సొల్యూషన్ చెప్పేస్తాను. అలానే వీడియో పెట్టగానే మీకు ఎర్లీ యాక్సెస్ దొరుకుతుందండి. ఇవన్నీ బెనిఫిట్స్ మీరు పొందాలి అంటే మీరు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలండి. ఎంతో ఖర్చు అనుకునేరు లేదండి, గోరంతా ఖర్చు కొండంత లాభం అండి. కాబట్టి మీరు ఇలా తీసుకుంటే నాకు ఒక చిన్న మోటివేషన్, ఇంకా క్వాలిటీ కంటెంట్ నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అటువైపు ఇటువైపు అన్ని క్రోటన్స్ ఉన్నాయి. అదే స్పైడర్ లిల్లీ పెద్ద లీవ్స్ ఉన్నాయి చూడండి. స్పైడర్ లిల్లీ. ఇటు కూడా మళ్ళీ మనకి ఇది వచ్చేసి ఎల్కోనియా కదా, వాటర్ ఎల్కోనియా అంట అండి. వాటర్ ఉంటుందంట దీంట్లో. వాటర్తో పెట్టొచ్చు, మట్టిలో కూడా పెట్టొచ్చు. ఇదేం మొక్క? ఇది కూడా బార్డర్ ప్లాంటేనా? అలా వస్తుందా? ఓకే. ఈ మొక్కే అక్కడ పెట్టారండి. చూడండి ఎంత పెద్దగా అయిందో అది. ఓకే. మరొక ఫైకస్ బోన్సై రెడీ చేస్తున్నారు ఇక్కడ. చూడండి మొత్తం థ్రెడింగ్ కట్టేసి పెట్టారు. ఇవి మీరు ఇక్కడ చేస్తారా లేకపోతే తెప్పిస్తారా? తెప్పిస్తామండి, బయట నుంచి తెప్పిస్తారంట అండి. ఇవన్నీ కూడా వాటర్ ఎలికోనియాస్. నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ ట్రీయా? పెన్సిల్ పామా? పెన్సిల్ పైన్ అంట అండి. చూడండి ఇలా స్ట్రైట్ గా పెరుగుతుంది. ఇది లికోడియా ఫ్లవర్స్ వస్తాయి, బ్రింజల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఓకే. ఇక్కడ మళ్ళీ మోర్ పంక్. ఇవి వచ్చేసి మళ్ళీ రోజెస్. ఇదేం మొక్క? ఇది పేరు తెలియదు అది కూడా. ఓకే. తెలిసిన వరకు పేర్లు మెన్షన్ చేస్తున్నానండి, తెలియకపోతే మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇవన్నీ కూడా మనకి బోగన్ విలాస్ అండి. మళ్ళీ ఈ ప్లాంట్ పేరు తెలుసా? డ్రెసినా డ్రాగో అంట అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో మొక్క. ఇక్కడ చూడండి మల్లె మొక్కలు. ఏమంటారు, స్టార్ మల్లె అంటాం కదా, డబల్ మల్లె, స్టార్ మల్లె అంటాము. మీ దగ్గర ఏమని పిలుస్తారో తెలియదు, ఇక్కడ మాత్రం స్టార్ మల్లె, డబల్ మల్లె అని పిలుస్తారు. ఇదెంత ఉంది మొక్క? 80 రూపీస్. ఇది కూడా 80 రూపీస్. అది 70, ఇది 80. అవి ఫస్ట్ చూసిన అయితే 70 అండి, ఇది 80 రూపీస్. మళ్ళీ ఫైకస్ లో బోన్స్ అయ్యి ఇది ఒకసారి పైకి తిన్నాను. చూడండి ఎంత హెల్దీగా ఉందో మొక్క. మీరు ఎవరికైనా ప్రజెంట్ చేయాలంటే మాత్రం చాలా బాగుంటుందండి మొక్క మాత్రం. ఇది చూడండి ఇంత చిన్న పాటలోనే దీని వేర్లు ఎలా ఉన్నాయో. క్రోటన్స్ కదా, డ్రెసినాలో మనకి 3 కలర్స్ వేరియేషన్ తోటి వచ్చిందండి ఇది. ఇటు వచ్చేసి క్రోటన్స్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? 6 వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగా సెటప్ చేసి పెట్టారు. వెరిగేటెడ్ జేడ్ అండి ఇది. ఇది ఎంత పడుతుంది వెరిగేటెడ్ జేడ్? 300 అండి. అది 300. అంటే హ్యాంగింగ్స్ అన్ని అంతే ఉంటాయా లేకపోతే రేట్స్ వేరు ఉంటాయి? అన్ని రేట్స్ వేరు ఉన్నాయంట అండి హ్యాంగింగ్స్ అయితే. ఇక్కడ చూడండి మనకి టేబుల్ రోజ్ ఎంత పెద్దగా ఉందో. క్రోటన్స్ ఎలా ఉంది ప్రైస్? అది 100, 120, 150. 100, 120 ఉంది. ఓకే. నెక్స్ట్ మొక్కలు వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఎగ్జోరాలో మళ్ళీ కలర్స్ అండి. ఇది మినీ ఎగ్జోరా కాదు కదా? అది మినీ ఎగ్జోరా. ఇది మినీ ఎగ్జోరానే. ఓకే. ఇప్పుడు ఇందులో మనకి నార్మల్ ఎగ్జోరాలో ఎన్ని కలర్స్ ఉన్నాయి? నార్మల్ ఎగ్జోరాలో వేరే దగ్గర ఉన్నాయా? ఓకే, వేరే దగ్గర. ఇవన్నీ కూడా మినీ ఎగ్జోరాస్ అంట అండి. మన అందరికి బాగా ఇష్టమైనవి, డైలీ పూజకి యూజ్ అయ్యే పువ్వులు అండి, మందార పువ్వులు. చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో. ఈ కలర్ మీ ఇంట్లో ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఇన్నిసార్లు కామెంట్ అడుగుతున్నాను, నన్ను తిట్టుకోబాకండి. మందారాలలో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 8 కలర్స్ ఉంటాయి. 8 కలర్స్. ముద్దలో ఎన్ని ఉన్నాయి? 2 కలర్స్ ఉన్నాయి. 2 కలర్స్. మందారాలలో స్టార్టింగ్ ప్రైస్ ఏముంది? 70 రూపీస్. 70 రూపీస్ అప్ టు 70, 250. 70, 250 రెండు ఉన్నాయంట అండి. ఇది పత్తి మందారమా?
లాంటెన్ మందారం, గంట మందారం, గంట మందారం, లాంటెన్ మందారం, గంట మందారం. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 2 కలర్స్ ఉన్నాయండి. 2 కలర్స్. ఇది రేట్ సేమా లేకపోతే 200 అండి. 200. పర్పుల్ మందారం అండి, చూడండి కలర్ ఎంత బాగుందో. ఇంకా ఇవన్నీ కూడా మందార మొక్కలే అండి. ఇక్కడ చూడండి రిక్క మందారంలో కూడా బేబీ పింక్ ఉంది. ఇక్కడ డ్రెస్సిన్, మహాత్మా డ్రెస్సిన్ అనే కదా ఇది. అందులో గ్రీన్ అండ్ మెరూన్ షేడ్ వచ్చేసి వచ్చిందండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. మన బాల్కనీస్కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చూపిస్తావు నాన్న మా ఫ్యామిలీ మెంబర్స్కి? క్రీపర్స్ ఉన్నాయండి. క్రీపర్స్ ఉన్నాయా? ఓకే. శంకు పూలు ఉన్నాయి, 2 కలర్స్ ఉన్నాయి. శంకు పూలలో 2 కలర్స్, వైట్ పర్పుల్ కలర్, బ్లూ కలర్ అండి. ఇది సింగిల్ పెటలే కదా? సింగిల్ పెటల్. డబల్ ఉన్నాయా? డబల్ లేవు. ఇవి ఏంటి? అల్మండా అండి. క్రీపర్స్ లో రేట్స్ ఏమైనా ఉన్నాయా? సేమ్ రేట్స్ ఉన్నాయా? స్టార్ట్ 60 రూపీస్ ఉంటుంది. 60 రూపీస్ నుంచి స్టార్ట్. రాఖీ కీపర్ ఉందా? ఉందండి. ఇవేంటి? ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయండి దీనికి. ఇది మార్నింగ్ గ్లోరీ. మార్నింగ్ గ్లోరీ కూడా ఉందా? ఓకే. మార్నింగ్ గ్లోరీలో ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఒకటే కలర్ ఉంది. ఒకటే కలర్ వస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి. క్లెమెటిక్స్ అండి. క్లెంపిక్సా? క్లెమెటిక్స్. స్మెల్ వస్తుందా? తెంచి చూడనా? చూడు. బాగుందండి స్మెల్. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుందా లేకపోతే ఈవినింగ్ వచ్చి మార్నింగ్? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. ఇలాంటి పూలు తీసుకుంటే బాగుంటుందండి. క్రీపర్స్, ఈ రోజ్ ఫ్లవర్ కూడా ఉందండి. క్రీపర్. రోజ్ లో కూడా క్రీపర్ ఉందండి. ఎవరికైనా క్రీపర్స్ రోజ్ లో కావాలి అనుకుంటే విత్ పార్ట్ తోటి ఉంది. ఇవి ఎంత పడుతున్నాయి? 250 అండి. 250 రూపీస్. ఓకే. ఇది మొక్క క్రోటన్ అండి. క్రోటన్ లో చూడండి లీఫ్ చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఏమున్నాయి? ఇవన్నీ కూడా క్రోటన్సే కదా? ఇవన్నీ కూడా క్రోటన్స్ అండి. ఇవన్నీ కూడా క్రోటన్స్. ఇవి వచ్చేసి మనకి వెంచర్స్లలో కానివ్వండి, లేక మనము పార్కులలో అలా చూస్తూ ఉంటాం కదా. దీనికి వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా? వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. అక్కడ ఉన్నాయండి, అవి తర్వాత చూపిస్తాను మీకు. క్రిస్మస్ ట్రీ చూడండి ఎంత బాగుంది. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఇవి? క్రిస్మస్ ట్రీది 5 7 స్టెప్స్ ఉన్నాయంట అండి. సంపంగియా? సంపంగిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 2 కలర్స్ ఉన్నాయి. సంపంగిలో ఇది ఎల్లో ఉంది, ఇంకొక కలర్ ఏమో వైట్ ఉంటుంది. సంపంగిలో వైట్ ఉందంట అండి, ఇది ఎల్లో ఉంది. సంపంగి ఎంత పడుతుంది రేటు? ఇది స్టార్టింగ్ మన సింహాచలం సంపంగి వచ్చి 350 పడుతుంది అండి. సింహాచలం సంపంగి వచ్చేసి 350 రూపీస్ అంట అండి. వేరే అయితే ఎంత ఉన్నాయి నన్ను? గ్రీన్ ఉంటుంది 150. గ్రీన్ అయితే 150 అంట అండి. ఎగ్జోరాస్, నార్మల్ ఎగ్జోరాస్ ఉంటాయి కదా. ఈ ఎగ్జోరాస్ అంటే ఏం లేదండి, నూరు వరహాల పువ్వులు ఇవి. మనం వాడుక భాషలో నూరు వరహాలు అంటాము, ఇంగ్లీష్లో ఎగ్జోరా అంటాము. ఇది నార్మల్ ప్లాంట్, ప్రతి ఇంటి దగ్గర పల్లెటూళ్ళల్లో ఉండే మొక్క. ఇదేం మొక్క ఇది? క్రీపర్స్ అండి. బ్లీడింగ్ హార్ట్ పర్పుల్ కలర్. దాంట్లోనే రెడ్ వస్తుంది. రెడ్. ఇది రెడ్, అది పర్పుల్. ఇంకొకటి వచ్చేసి రాధా మనోహరంలో డబల్ పెటలేనా ఇది? రాధా మనోహరం ఎవరో డబల్ పెటల్ అడిగారండి. ఈ నర్సరీలో ఉంది, ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీకు నచ్చితే తీసుకెళ్ళండి మొక్కల్ని. నెక్స్ట్ ఇవన్నీ కూడా క్రీపర్స్. ఈ మొక్క ఏంటి? దీని పేరు ఏదో ఉందండి, నాకు కూడా ఐడియా రావట్లేదు. మనం చూసాం ఆల్రెడీ. హనీ సైకిల్ అండి. హనీ సైకిలా? స్మెల్ వస్తుంది. హనీ సైకిల్ అంట, స్మెల్ వస్తుందంట అండి. నేను తెంచుకుంటున్నాను. వావ్, చాలా బాగుందండి. స్మెల్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఏదో స్వీట్ తింటే స్మెల్ వస్తుంది కదా, అలా వస్తుంది. ఇవేంటి? అది ట్రీ అవుతుందండి, పెద్ద చెట్టు అవుతుంది. పెద్ద చెట్టు ఇప్పుడు మనకి రోడ్ సైడ్లలో కనిపిస్తుంది కదా. ఓకే. అది ఇంకేమున్నాయి మనకి? ఇవన్నీ వీటిని ఏమంటారు ఈ ఫ్లవర్స్ సెక్షన్? దాంట్లో గన్నేరు ఉన్నాయండి. గన్నేరులో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 2 కలర్స్ ఉన్నాయి. గన్నేరులో 2 కలర్స్. ఈ పర్పుల్ కలర్ మొక్క ఏంటి? దురంతా బ్లూ అండి. చూడండి ఎంత బాగుందో కలర్, అది చాలా బాగుంది. ఇవేం మొక్కలు? ఉసిరి మొక్కలు అండి. ఉసిరి మొక్కలు కూడా ఉన్నాయి. తర్వాత మనకి మల్బరీ మొక్కలు కూడా. మల్బరీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఒకటే ఉందా? ఒకటే ఉంది. ఇది వచ్చేసి జమ్మి
జమ్మియా షమ్మియా? జమ్మి జమ్మేనా? ఇప్పుడు ఇది ఇది ఎంత పడుతుంది మనకి రేటు? 150 పడుతుంది. 150. ఉసిరి 80 రూపీస్ అండి. 80 రూపీస్ పడుతుంది. ఇది మామూలు ఉసిరియా? ఇది నార్మల్ ఉసిరి అండి. అది వచ్చేసి మనకి మనం పచ్చడి పెట్టుకునే ఉసిరి. ఓకే. కరివేపాకు కూడా ఉందండి. ఇక్కడికి వస్తే ఇది ఉంది అది లేదు అనేది కాదు, ప్రతిదీ ఉంది. ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయా అండి? ఫ్లవర్సే కాకుండా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఫ్రూట్స్ కూడా ఉన్నాయంటే అవి కూడా ఒకసారి చూద్దామండి. ఇది చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఇది చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఇదేం పేరు? లికోడియా. 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 లికోడియా అంట అండి. ఇవన్నీ కూడా బోగన్ విల్లాస్ ఉన్నాయి. ఎన్ని మొక్కలు చూసారు కదండి. ఒక్క లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి నర్సరీస్ అలానే షాప్స్ ఇవన్నీ కూడా నేను టూర్ చేస్తూ ఉంటాను. ఎవరైనా ఒకవేళ టూర్ చేయించుకోవాలంటే కూడా మీరు పక్కన వాట్సాప్ నెంబర్ వస్తుందండి, దానికి కూడా మీరు ఒకసారి మెసేజ్ చేసి చెప్పండి. కామెంట్ అని అడిగాను కదా, అందుకనేసి కామెంట్ అని వస్తుంది. మెసేజ్ చేయండి, నేను వచ్చి టూర్ చేస్తానండి. అయితే ఈ నర్సరీ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందో మనం ఒకసారి గంగాధర్ని అడిగి తెలుసుకుందాం. గంగాధర్ ఇది ఎక్కడ ఉంది ప్రజెంట్ లొకేషన్? ల్యాంక్విల్స్ రోడ్ అండి. హర్విల్ అపార్ట్మెంట్ దాటిన తర్వాత ఉడిపి ఉపహార్ అపోజిట్ లో ఉంటుంది. మన నర్సరీ పేరు ఏమైనా ఉందా? సూర్యనారాయణ నర్సరీ. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ అవన్నీ కూడా మీకు కామెంట్ బాక్స్లో పెన్ చేస్తానండి. అక్కడ ఒకసారి చెక్ చేయండి, చేసి ఒకసారి నర్సరీ విజిట్ చేయండి. చాలా డిఫరెంట్ మొక్కలు ఉన్నాయండి, మీకు నచ్చితే తీసుకెళ్ళండి. నెక్స్ట్ మొక్క ఒకసారి చూడండి. బోగన్ విల్లాలో లైట్ బేబీ పింక్ కలర్ అండి. దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. ఓవరాల్గా ఎన్ని కలర్స్ ఉన్నాయి గంగాధర్? 8 కలర్స్ దాకా ఉన్నాయి. 8 కలర్స్ ఉన్నాయంట అండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే రండి. చూడండి, డార్క్ పింక్ షేడ్, లైట్ పింక్ షేడ్, పీచ్ కలర్, కనకాంబరం కలర్, అలా లైట్ క్రీమ్ ఇవన్నీ ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, ఒకసారి విజిట్ చేయండి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూడండి, దేవగన్నేర్ అంటారు కదా, టెంపుల్ ట్రీ అంటారు, దేవగన్నేర్ అంటాము మనము. చూడండి ఎలా ఉన్నాయో. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 2 కలర్స్ ఉన్నాయి. ఇందులో 2 కలర్స్ ఉన్నాయంట అండి. ఇవన్నీ ఏం మొక్కలు ఒకసారి ఓవరాల్గా చెప్పేసి ఇందులో స్టార్టింగ్ ప్రైస్ చెప్పేసాను. పెద్ద చెట్లు అండి. ఇవన్నీ కూడా మనకి వెంచర్స్లలో, పార్కులలో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి కదండి. చూడండి, దీన్ని మొత్తం షూట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. వీడియో మీరు ఇంత లెంది వీడియో మీరు చూడలేరు, అందుకనేసి ఓవరాల్గా చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. ఇక్కడ పామ్ ట్రీస్ కూడా సైజ్ వైజ్గా ఉన్నాయండి. ఇంకొకటి వచ్చేసి మనకి ఫ్రూట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? మిరాకిల్ ఫ్రూట్ కూడా ఉందండి. మిరాకిల్ ఫ్రూట్ కూడా ఉందంట. మిరాకిల్ ఫ్రూట్ చూడండి, ఫ్రూట్తో ఉందండి మిరాకిల్ ఫ్రూట్. అది ఫ్లవరింగ్ ఉంది, నెక్స్ట్ ఫ్రూట్ కూడా ఉంది. ఇది ఎంత పడుతుంది మొక్క మనకి? 750 పడుతుంది. 750. ఏమైనా తగ్గిస్తారా? అది తగ్గిస్తారు, వస్తే తగ్గిస్తారంట అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉంది. తెంచొచ్చా? ఇది తెంచనా అది తెంచనా? ఇది అయిపోయిందా అది అయిపోయిందా? అది చూడండి, ఇది తెంచుతున్నాను. తిని చూద్దాం మనం అసలు ఎలా ఉంటుందో. ఎంతమంది అంటున్నారు కదా మిరాకిల్ ఫ్రూట్ అనేసి. వావ్, ఎంత అమేజింగ్గా ఉందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎవరైనా తింటే చెప్పండి. దీంట్లో సీడ్ కూడా ఉందండి. ఇదేంటి? బ్రహ్మకమలం. డేనా నైటా? నైట్. ఓకే అంట అండి. చూడండి, స్వీట్ నారింజ అండి. ఇక్కడ దాదాపుగా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి. అరటి, స్వీట్ నారింజ, బత్తాయి, సపోటా, మామిడి, తర్వాత మిరాకిల్ ఫ్రూట్, చెర్రీ ప్లాంట్, ప్రతి ఒక్కటి ఉంది. ఇది ఉంది అది లేదని కాకుండా ప్రతిదీ కూడా ఉంది. చూడండి, ప్రతి మొక్క కూడా మనం అడిగిన దానికి సమాధానం ఇచ్చి ప్రతిదీ రేట్ కూడా అన్నీ చెప్పాడండి బాబుకి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వస్తాము, మళ్ళీ నేను ఇబ్బంది పెడతాము, చాలా మొక్కలు మళ్ళీ షూట్ చేస్తాము. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.